హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో భరోసాతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కలయిదిరిగారు. అయితే అక్కడ ఏం జరిగిందో తెలియదు మాత్రం ప్రజలు ఆయనను వద్దనుకొని తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇచ్చి 11 సీట్లతోనే ఆయనను పరిమితం చేశారు. 175కు 175 స్థానాలు అన్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంత ఘోరంగా ఓడిపోతుందని కానీ కలలో కూడా ఆయన అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కూడా ఎవరూ నమ్మకం కలగలేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా వారికి కూడా అంత నమ్మకం లేదు. ఏది ఏమైనప్పటికీ పార్టీ గెలిచింది. వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదు. ఈ పార్టీని మేము భూస్థాపితం చేస్తాం, గుంతలు తీసి అందులో బూట్ చేసి పైన కాంక్రీట్ వేస్తామని చెప్పుకొస్తున్న ముఖ్యమంత్రి గారికి కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. అసలు మన పార్టీ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి జనాల్లోకి వస్తారా అనే అనుమానంతో ఒకంత నైరాశ్యంలోకి వెళ్ళడంతో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అదే పట్టుదలంతో గోడకు కొట్టిన బంతిలాగా ఎదురు తిరిగి రావటం, అలాగే ఆయన ఇంత త్వరగా కోలుకొని ఆయన కార్యకర్తలకు కావచ్చు, ఆయన అభిమానులకు కావచ్చు ఈ విధమైనటువంటి భరోసా ఇవ్వడంతో ఈ మధ్యకాలంలో పిఠాపురం కావచ్చు, అలాగే నందిగం సురేష్ని కలవడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, నెల్లూరు కావచ్చు, వినకొండ కావచ్చు, ఆయన అభిమానులను నంద్యాలలో కలవడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఆయన కలవడానికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా అన్నట్టు ప్రజలు రావడంతో ఆ పార్టీ నాయకులకు కూడా, కార్యకర్తలకు కూడా భరోసా వచ్చింది. మన కార్యకర్తలు మన ఓట్లు ఎక్కడికి పోలేదు, మన 40% ఓటింగ్ ఉంది అని అంటూ చాలామంది కూడా భరోసా రావడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి కొత్త భరోసా నింపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత త్వరగా ఆయన బయటికి వస్తారని ఎవరు ఊహించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తొందరగా బయటకు వచ్చేసి ఆ బాధ నుంచి, నేను కొడతానన్న 175 కొట్టలేకపోయాననే బాధ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఓడిపోయిన బాధ నుంచి బయటికి రావడానికి 11 నెలలు పట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 15-20 రోజుల్లోనే జనంలోకి వచ్చేసి జనంతో కలిసిపోయారు. పిఠాపురంలో వచ్చిన జనసందోహాన్ని చూసి, అక్కడ హెలికాప్టర్ని చుట్టుముట్టిన జనసందోహాన్ని చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రౌడ్ పుల్లర్ అని మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాం. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక కార్యకర్తలు కూడా చాలా భరోసా నింపారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. జిల్లాలకు, నియోజకవర్గాలకు అధికార ప్రతినిధులను మార్చుకుంటూ, ఇన్ఛార్జీలను మార్చుకుంటూ, ఎక్కడికక్కడ కొత్త వారిని నియమించుకుంటూ, పార్టీని సంస్థాగం చేర్చుకుంటూ కొత్తగా నియమించుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూ, అలాగే సినిమా వారిని కూడా దగ్గర చేసుకోవాలని చెప్పేసి యాంకర్ శ్యామల గారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా కలెదిరినటువంటి యాంకర్ శ్యామల, అప్పటికి ఆవిడకి పార్టీలో ఎటువంటి పోస్ట్ లేనప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున రాష్ట్రమంతా తిరిగి పార్టీని గెలిపించండి ఆవిడ తిరిగారు. అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ వారు ఆవిడని బాగా ట్రోల్ చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి రోజా గారి తర్వాత ఫైర్ బ్రాండ్ లాంటి నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీకి లోటుగానే ఉండిపోయింది. సినిమా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకమనే ఒక నినాదం కూడా ప్రజల్లో ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నిర్ణయాలను బద్దలు చేస్తూ యాంకర్ శ్యామల గారిని అధికార ప్రతినిధిగా నియమించారు. అలాగే ఆయన కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వారి నాయకులు, కార్యకర్తలు భరోసా నింపుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో చూద్దాం ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.